ఏమండి, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారా? అబ్బాయి ఏమీ లేదండి, మనసు ప్రశాంతం కోసం వెళ్ళాను. ఇంతకీ మీరెవరు? నా పేరు రాజేష్ అండి. మీ పక్క రూమ్లో ఉంటున్నా. మీరు వచ్చిన కానీ చూస్తూనే ఉన్నా. ఓ అవునా? అవునండి, మీ అందాన్ని చూసి ఎవరికైనా మర్చిపోవాల్సిందే, అలాగే నాకు కూడా. అలాగా? నిజమండి, మీతో మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఎందుకు? ఏమో అండి, మిమ్మల్ని చూసిన కాంచి నా మనసులో మిమ్మల్ని తలుచుకుంటున్నా. నాకేదో తెలియని ఫీలింగ్. ఏమండి రాజేష్ గారు, ఎక్కువ కళల కంటే మోసపోతాయి, జాగ్రత్త. సింధు, 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 బా కాసేపు మాట్లాడదాం అనుకున్నా. ఈ కళ నిజమైతే ఎంత బాగుందో. ఏంటండి ఏదో అంటున్నారు? మీరంటే నాకు సచ్చంటే ప్రేమ. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని చూస్తున్నా. పెళ్ళి? మీ మనసులో ఉన్న బాధ పెట్టుంటే క్షమించండి, నా మీద ఆశ వదిలేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ అదృష్టం లేదు కాబట్టి. ప్రపంచాన్ని ఎదిరించాలని పెళ్లి చేసుకుంటాను. ఎందుకు లేదు చెప్పండి. ఎందుకంటే నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి. మరి మీరు? చెప్తా. ఏ సింధు, నెల రోజులుగా నీ వెంట పడుతున్నాను, కనీసం రెస్పాన్స్ లేదా? అయినా నీకు చెప్పానుగా నువ్వంటే ఇష్టం లేదని. అయినా చూస్తూ చూస్తూ నేను ఇలాంటి రౌడీని ఎలా పెళ్లి చేసుకుంటారు? సింధు, రౌడీ రౌడీ అంటున్నావు. రౌడీ మనిషి కాడా? మనసు ఉండదా? నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను చెప్పానుగా. అయినా నాకు ఇష్టం లేదు, మా అమ్మ మా నాన్న అస్సలు ఒప్పుకోరు. నేను ఒప్పిస్తాను. నువ్వు ఒప్పుకుంటే పువ్వుల్లో కాదు, నా గుండెలో పెట్టి చూసుకుంటాను. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, నీ మీద ఇష్టం లేదు లేదు లేదు. సింధు, నువ్వు ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి? చచ్చిపోవాలా? ఏ పృథ్వీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చి పట్టింది, ప్రేమ పిచ్చి పట్టింది. నువ్వంటే నాకు చచ్చంత ఇష్టం సింధు. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం.
డేవిడ్ అన్నా అరే శ్యామ్, అన్నా మన పృథ్వీ ఎక్కడరా? అదిగో అన్న వస్తున్నాడు. ఇంకో అన్నా. డేవిడ్ అన్నా ఒక్కసారి ఓపెన్ చేయి. శబాస్రా, ₹1,00,00,000 డీల్ని సునాయాసంగా చేశాం. నీకేమిచ్చినా తక్కువేరా. అదేమిటన్నా? అన్నా మన పృథ్వీ లవ్లో పడ్డాడన్నా. అవునా? మన పృథ్వీ లవ్లో పడ్డాడా? అవునన్నా. ఎలా పృథ్వీ, నిజంగానే లవ్లో పడ్డావా? పడ్డానన్నా. బ్యాగ్ తీసి లోపల పెట్టండి. ఇటువంటివి మన ఒంటికి పడవు, కానీ నువ్వు ముచ్చట పడుతున్నావు కాబట్టి ఓకే. కానీ అమ్మాయి తండ్రి నాకంతా అర్థమైంది. జాన్, డేవిడ్, శ్యామ్, మీరందరూ ఇక్కడే ఉండండి. పృథ్వీ, అన్నా కారు డ్రైవర్ కారు తీయమని చెప్పు. ఓకే అన్నా. శాంత, కొద్దిగా మంచినీళ్ళు తీసుకురా. వస్తున్నానండి. ఇంతకీ మన అమ్మాయి సింధు ఎక్కడా? లోపల ఉందండి, వస్తుంది. అమ్మా, నాన్న, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఏ విషయం అమ్మా? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి ప్రేమ? ఇంతకీ అబ్బాయి ఎవరు? శివారెడ్డి దగ్గర పనిచేసే పృథ్వీ అని. ఏంటి ఆ విధంగా ప్రేమించావా? నాన్న, నార్మల్. ఏంటమ్మా సింధు? చూసావా శాంత, చూసి చూసి ఒక రౌడీ వేదమని ప్రేమించింది. వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే సుఖంగా ఉంటుందంటావా? నాన్న, నన్ను బాగా చూసుకుంటాను నాన్న. నా కోసం చనిపోవాలనుకున్నాడు కూడా. మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను కాక ఒప్పుకోను. ఇదే నా నిర్ణయం. నమస్కారం అండి. అన్నా కూర్చో అన్నా. నేను ఎందుకు వచ్చానో నీకు తెలిసే ఉంటుంది. మా పృథ్వీ మీ అమ్మాయి ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే మన ఇద్దరు పరిపాలనలు తీరిపోతాయి. అది జరగని పని. ఏయ్, పాకి వాడి దగ్గర నుంచి పోలీసు వాడి దాకా, పోలీసు వాడి దగ్గర నుంచి పోలీసు దాకా, పోలీసు నుంచి ప్రజల దాకా ఈ శివారెడ్డి పేరు చెప్తే హడల్ హడల్ హడల్. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి మేము చేతకాని వాళ్ళం కాం సార్. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను. ఆగు ఆగు ఆగు. రే పృథ్వీ, అన్నా. పోలీస్ స్టేషన్కి అడిగాను. హలో అన్నా. నాకు కాదు, ఆ పెద్దానికి ఇయ్యి. మాట్లాడండి. హలో హలో, అమ్మాయి విషయం అండి ఇది. ఒకసారి వినండి. అర్థమైంది కదా? వచ్చే శుక్రవారం ఈ పెళ్లి ఎంతో ఘనంగా చేస్తాను. అర్థమైందా? రారా పృథ్వీ. అబ్బా, వదిలేండి.
మీరు ఎవడే బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు, బయటికి షాపింగ్ తీసుకెళ్తానన్నారు కదా, పదండి. అన్నా ఓకే అన్న, వెళ్తానన్నా. సింధు, నేను 15 days టూర్కి వెళ్ళాలి. ఏంటి ఇప్పుడా? వద్దండి. అన్న ఫోన్ చేసిండు, చాలా అర్జెంట్ ఉంది, సరే వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను, బాయ్. డేవిడ్, శ్యామ్, మీరు ఇక్కడ వెయిట్ చేయండి. నమస్కారం అండి, మా ఆయన గారు ఇంట్లో లేరు. తెలుసు, మీ ఆయన్ని పంపించింది నేనే. ఎందుకో తెలుసా? ఎందుకండి? నీకోసం. అక్కడికి వస్తున్నా. నేను అనుకున్న పనైనా, నాకు కనపడిన ఆడదైనా వదిలే ప్రసక్తే లేదు. నీకు పెళ్ళయిన తర్వాత నీ అందం రెట్టింపయింది. అందుకే నిన్నొక్కసారి తనివి తీరా. ఏవండి, మీరు చాలా పెద్దవారు. మీ దగ్గర పని చేసే అతను మీ భార్యనని తెలుసుకోవడం, మీరు అడగడం సిగ్గుగా లేదా? సిగ్గా నాకు చిన్నప్పుడే పోయింది. ఏవండి, మా ఆయన చాలా మంచివారు. మీరు నాకు తండ్రి లాంటి వారు. దయచేసి నన్ను వదిలేండి ప్లీజ్. అబ్బబ్బబ్బా, తండ్రి కొడుకు, అన్నా తమ్ముడు, ఇలాంటి మాటలు వినటానికే పనికొస్తాయి, ఆచరించడానికి పనికి రావు. పెళ్ళయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నిన్ను చూస్తూనే ఉన్నాను, కానీ ఈ మనసు కంట్రోల్ అవ్వలేదే. అందుకే ఇక్కడ అడ్జస్ట్ అయిపోవాలని వచ్చాను. ఒక్కసారి సారీ. డేవిడ్, శ్యామ్, దాన్ని పట్టుకోండి, చంపేయండి. ఓ, అలా జరిగిందా? ఏమండి రాజేష్ గారు, మీ మనసుకి ఏమన్నా బాధ పెట్టుంటే సారీ. ఐఎమ్ సారీ. ఓకే రాజేష్ గారు, నేను వెళ్తున్నా, బాయ్. బాయ్. అమ్మా సింధు, ఏమైపోయావు అమ్మా ఇన్ని రోజులు? అమ్మా, నాన్న, ఇక్కడికి మీరు ఎలాగొచ్చారు? నేనే తీసుకొచ్చాను. అవును సింధు, నన్ను నమ్మి నా ఇంటికి వచ్చినావు. నీ ఫ్రెండ్గా ఆ మాత్రం చేయలేనా? అంటే నువ్వు ఇక్కడ వచ్చినప్పటి నుంచి నీ భర్త గురించి, నీ తల్లిదండ్రుల గురించి ఎంత బాధపడుతున్నావో ఒక ఆడదానిగా అర్థం చేసుకోగలను. అందుకే నీకు తెలియకుండా నీ తల్లిదండ్రులని నీ దగ్గర తీసుకొచ్చాను. మరి ఓ, నీ భర్త గురించే కదా, కాసేపట్లో వస్తున్నారు, నువ్వే చూడు. సింధు, పృథ్వీ, నీ కోసం తప్పకుండా వచ్చేస్తా సింధు. అందుకే వచ్చేసా. అవునమ్మా, నిన్ను అందుకే ఆ రోజు కావాలనే వదిలేసాం. కావాలనే నువ్వు చనిపోయావని అన్నకు ఆబద్ధం చెప్పావు. సింధు, దేవుడని నమ్మిన వాడే నన్ను చంపాలని చూశాడు. అందుకే వాడిని దేవుని దగ్గరికే పంపించేశా, చంపేశా వాడిని. అవును, వాడు. అన్నా, ఘోరం జరిగిపోయిందన్నా. ఏమైందిరా? అసలు ఏం జరిగిందని అంటన్నా? దయచేసి నన్ను వదిలేండి ప్లీజ్. అన్నా, ఎంత పని చేశావన్నా. నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నాను. నువ్వు ఏ పని చెప్పినా ఎంత రిస్క్ అయినా చేసేవాడిని.
అలాంటిది నన్ను నమ్మకం ఉంచాలని ఎలా నీకు ఆలోచన వచ్చిందన్నా? ఇలాంటి వాడికి ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదన్నా. ఇక నుంచి నీకు నీ సామ్రాజ్యానికి గుడ్ బై. ఆగు! ఒక్కసారి ఈ సామ్రాజ్యంలో అడుగు పెడితే బయటికి వెళ్ళడం ఎవరి తరం కాదు. డేవిడ్ శ్యామ్ ఆడు చంపేయండి. వదలండి, వదలండి రా, వదలండి, వదలండి రా, వదలండి రా, వదలండి రా, వదలండి, వదలండి. జర వదలండిరా. వదలండి రా. రేయ్, చావాల్సింది నేను కాదురా, నువ్వు. సింధు, అమ్మా సింధు, పెళ్ళిళ్ళలో బ్రహ్మముడి ఎందుకేస్తారో తెలుసా అమ్మా? ఇందుకే బాజా భజంత్రీలతో వేద మంత్రాలతో పంచభూతాల సాక్షిగా అగ్ని సాక్షిగా వేసిన ఈ ముడిని ఎంతోమంది కుట్రలతో కుతంత్రాలతో ఆ ముడిని తెంచి భార్యాభర్తలను విడదీయడానికి చూస్తారమ్మా. కానీ ఆ బ్రహ్మ వేసిన ముడిని తెంచడము ఎవరి వల్ల సాధ్యం కాదమ్మా. బాబు, పెళ్ళైన తర్వాత భార్య అయినా భర్త అయినా సప్త సముద్రాలు అవతల ఉన్నా, దేశ విదేశాల్లో ఎంత బిజీగా ఉన్నా చివరికి భార్యాభర్తలు కలవాల్సిందే. అదే ఈ బ్రహ్మముడి రహస్యం. ఇక నుంచి హ్యాపీగా ఉండండి.